Brought to you by V-Guard. దళితులంటే మాలలే కాదోయ్ మాదిగలు కూడా ఎంతసేపు మాల వర్గానికి పేటలు పదవులా ఒక్క ఎంపీ సీట్ ఇవ్వడానికి కూడా మాదిగలు అర్హులు కారా విపక్షాల నుంచి మాదిగ సమాజం నుంచి వస్తున్న ఈ విమర్శలకు ఒకవైపు సమాధానం చెప్పలేకపోతుంటే ఏకంగా కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ నేతల నుంచి ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీకి మాదిగల సెగ గట్టిగానే తగులుతోందన్నమాట. కానీ ఈ విమర్శల వెనుక కారణం ఏంటి? కేవలం ఒక ఎంపీ సీట్ ఇవ్వకపోవడమేనా లేక వేరే ఏదైనా రీజన్ ఉందా? రేవంత్ రెడ్డి చేసినంత ద్రోహం ఎప్పుడు జరగలేదు మాకు ఈ మధ్య కాలంలో. ఏం చేస్తుంది? ఎందుకు ఏలే 2015 నుంచి ఇప్పటిదాకా ఈ అంటరానులలాగా పక్కన పెట్టి ఒక్క సీటుకు మా మాదిగల అర్హులు కాదా? మరి ఆ ఉపకులానికి ఇచ్చి డిప్యూసీఎం దళితులకు ఇచ్చినామంటే ఎట్లా ఒప్పుకుంటాం? డప్పు చొప్పుడు కాస్త గట్టిగానే వినిపిస్తోంది తెలంగాణలో. దళిత దండోరాలో మాదిగల వాటా ఎంత అనే ప్రశ్నకు రీసౌండ్ ఎక్కువగానే వస్తోంది. ఈ ప్రశ్న నేరుగా వెళ్లి తాకుతుంది కాంగ్రెస్ లోనే, కాంగ్రెస్ పైనే. అధికార పార్టీ ఈ రకంగా టార్గెట్ అవుతుందని బహుశా కాంగ్రెస్ కూడా ఊహించలేదేమో. మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ నేతలు మోత్కుపల్లి సర్వే సత్యనారాయణ కూడా రివర్స్ అవుతున్నారు. దళితులంటే మాలలే అన్నట్టుగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని డైరెక్ట్ గానే ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గ నేతలు. ఎస్సీ కోటాలో మాలలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాదిగలను పూర్తిగా పక్కన పెట్టేశారు అన్న వాదన అధికార కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే వినిపించడం ఆ పార్టీకి కొంత సంకట పరిస్థితే. మాదిగలకు ఎలా అన్యాయం చేస్తున్నారన్న మాటలను కాంగ్రెస్ నేతల నోటి నుంచి వింటే ఆశ్చర్యమే కలగవచ్చు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒక మాల సామాజిక వర్గ నేత. అందున మాలల్లో ఒక ఉపకులానికి చెందిన నేతకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు అనేది ఓ వాదన. ఒక అత్యున్నత పదవులలో ఒకటైన స్పీకర్ పదవి కూడా మాల వర్గానికే ఇచ్చారు. అంతేకాదు తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు 3 ఉన్నాయి. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్. వీటిలో ఏ ఒక్క చోట కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. 2 సీట్లను మాలలకు ఇచ్చిన కాంగ్రెస్ ఒకచోట మాత్రం మాదిగలలో ఉపకులానికి ఇచ్చారు. పైగా మాల వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి, ఆయన సోదరుడు మల్లు రవికి ఎంపీ టికెట్, గత ఎన్నికల్లో మాల వర్గానికే చెందిన గడ్డం బ్రదర్స్ కు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు గడ్డం ఫ్యామిలీకే పెద్దపల్లి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. తెలంగాణలోని మొత్తం ఎస్సీల్లో 70 నుంచి 80% వరకు మాదిగలుంటే కాస్త అటు ఇటుగా మాలలు 15% ఉన్నారంటూ కొన్ని లెక్కలు చెబుతున్నారు ఇదే కాంగ్రెస్ మాదిగ నేతలు. అంటే 15% మాత్రమే ఉన్నవారికేమో రాజకీయ పదవులిచ్చి 80% వరకు ఉన్న మాదిగలకు మాత్రం మున్ముందు అవకాశాలిస్తామని చెప్తారా అని నిలబెట్టి కడిగేస్తున్నారు. అసలు సమైక్య రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర్ రాజ్ నరసింహను కేవలం మంత్రి పదవికి పరిమితం చేసి మిగిలిన పదవులు, అవకాశాలన్నీ మాలవర్గ నేతలకిస్తారా అనే వాదన వినిపిస్తున్నారు. ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరికి ఇస్తారు. ఉత్తమ కుమార్ రెడ్డి ఇంట్లో 2, కోమరెడ్డి ఇంట్లో 2, జానారెడ్డి ఇంట్లో 2, భట్టి విక్రమార్క ఇంట్లో 2, అదేవిధంగా వెంకటస్వామి ఇంట్లో 3. మేమేం పాపం చేసినామా? ఒక్క సీటుకు మా మాదిగల అర్హులు కాదా? కాంగ్రెస్ పార్టీ నిజంగానే మాదిగలకు అన్యాయం చేసిందా? రాబోయే లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు ఏ పార్టీ ఎన్ని సీట్లిచ్చిందో తెలిస్తే కాంగ్రెస్ చేసింది అన్యాయమా కాదా అనేది తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బరిలో దింపింది. ఈయనది మాదిగ సామాజిక వర్గం. వరంగల్ నుంచి సుధీర్ కుమార్ పేరు ప్రకటించింది. ఈయన కూడా మాదిగ సామాజిక వర్గమే. పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాల వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. అంటే 2 మాదిగలకు 1 మాలకు టికెట్ ఇచ్చి సామాజిక న్యాయం చేశారు కేసీఆర్. ఇక బీజేపీ నాగర్ కర్నూల్ టికెట్ ను మాదిగ సామాజిక వర్గానికి చెందిన పోతుగంటి భరత్ కు, వరంగల్ టికెట్ కూడా మాదిగ సామాజిక వర్గానికే చెందిన ఆరూరి రమేష్ కిచ్చారు. పెద్దపల్లిలో మాత్రం మాలలలో ఉపకులమైన నేతకాని వర్గానికి చెందిన గోమాసు శ్రీనివాస్ కు కేటాయించారు. ఇక్కడ కూడా 2 మాదిగలు
ఒక మాలకు టికెట్ ఇచ్చింది బీజేపీ. కానీ కాంగ్రెస్ మాత్రం 2 మాలలకు, ఒక మాదిగ ఉపకులానికి చెందిన నేతకు టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూల్లో మాలవర్గానికి చెందిన మల్లు రవికి, పెద్దపల్లిలోనూ మాలవర్గానికే చెందిన గడ్డం వంశీకి టికెట్ ఇచ్చి, వరంగల్ టికెట్ను మాదిగలలో ఉపకులమైన బైండ్ల వర్గానికి చెందిన కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. అంటే ఒక్కచోట కూడా మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్. 80 లక్షల మంది మాదిగలు ఉన్నటువంటి మాదిగలు నిన్ను గెలిపించి అధికారంలో కూర్చుండబెడితే ఆ మాదిగల్ని అన్టచబుల్స్గా పక్కన పెట్టి, అంటరానులలాగా పక్కన పెట్టి వాళ్ళ సీట్లు ఇవ్వకుండా అవతలి పార్టీ వాళ్ళు బీజేపీ 2 ఇచ్చింది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా 2 ఇచ్చింది. మరి మనకేం పుట్టింది? దళితుడు అంటే ఎవడు? దళితుడు అంటే 85% పాపులేషన్ ఉన్న మాదిగ వాళ్ళే దళితులీడ తెలంగాణలో అన్నప్పుడు మాదిగ జాతికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎవరికి ఇచ్చిండ్రు మీరు? ఆయన కులం ఏంది? ఆయన పక్క మాలనా? మాల కూడా కాదు, ఉపకులం. మరి ఆ ఉపకులానికి ఇచ్చి డిప్యూటీ సీఎం దళితులకు ఇచ్చినామంటే ఎట్లా ఒప్పుకుంటాం? సమైక్యాంధ్రకు డిప్యూటీ సీఎం చేసిన దామోదర్ రాజ్ నరసింహ అవసరం అనుకుంటే సీఎం కావాలి, లేకపోతే డిప్యూటీ సీఎం కావాలి. ఆయనను పక్కకు పెట్టి బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఇచ్చారు. అయినా మేము తప్పు పట్టలేదు. మాదిగోడు మాలోడు అనుకొని మేము పోరాడుతుంటే వేరేవాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి మనమంతా ఒకటి కావాలంటే ఈ ఏబిసిడి కేటగరైజేషన్ జరగాలి, వర్గీకరణ జరగాలి. ఇది జరిగితే మనం కలిసి ఉంటాం. ఈ మొత్తం రచ్చకు కారణమైంది మాత్రం కడియం శ్రీహరినే. ఎప్పుడైతే కడియం కండువా మార్చి కూతురు కావ్యకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ సంపాదించారో అప్పటి నుంచే అగ్గిరాజుకుంది. మందకృష్ణ మాదిగ మొదట టార్గెట్ చేశారు. ఆ తరువాత మిగిలిన రాజకీయ పార్టీలు కూడా తలా కొంత ఆజ్యం పోశారు. అసలు కడియం శ్రీహరిది మాదిగ సామాజిక వర్గమే కాదంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ మాలలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న వాదనను చాలా బలంగా పొలిటికల్ స్క్రీన్ పై తీసుకురాగలిగారు. ఎంతలా అంటే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే మాల అయినందునే ఆయన్ను ఇంప్రెస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ప్రాధాన్యం తగ్గించి మాలలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని కూడా చెప్పడం మొదలుపెట్టారు. దీనిపై మాదిగ దండోరా, మాదిగ ప్రజా సంఘాల జేఏసీ, మాదిగ హక్కుల పోరాట సమితి, మాదిగ రాజకీయ పోరాట వేదిక సంఘాల ప్రతినిధులు పోరుబాట పట్టారు. ఇక మందకృష్ణ మాదిగ అయితే నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. ప్రజాపాలన అంటూనే రెడ్డి వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ అటాక్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసినంత ద్రోహం ఎప్పుడు జరగలేదు మాకు ఈ మధ్య కాలంలో. ఆయన చేతిలో మా డప్పు పెట్టారు కొంతమంది. ఆయన డప్పు పట్టుకున్నాడు. ఆయన చేతిలో మా డప్పుని చూస్తే మాకే సిగ్గు అనిపించింది. 4 సీట్లలో ఎస్సీ నియోజకవర్గం నుంచి మాదిగలకు ఒక టికెట్ కూడా ఇప్పినోడు, రెడ్లకు 6 టికెట్లు ఇప్పించినోడు, వాళ్ళ మా డప్పు అనబడుతున్న మా డప్పును ఆయన చేతిలో పట్టుకున్నాడు. మాకే సిగ్గు అనిపించింది. రేవంత్ రెడ్డి గారికి మరి ఏం లేదేమో, అందువల్లనే మా డప్పు పట్టుకున్నాడు. ఏదేమైనా మా డప్పే ఆయుధంగా మలుచుకుంటాం, మా చైతన్యమే ఆయుధంగా మలుచుకుంటాం, మా పౌరుషమే ఆయుధంగా మలుచుకుంటాం. కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని మాదిగ పల్లెలకు రాకుండా అడ్డుకొని తీరుతాము. మాదిగ పల్లెలకు వస్తే ఎదుర్కొని తీరుతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మాల మాదిగ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ ను గమనించిన కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ కు దిగింది. ఎంతైనా 80 లక్షల మంది మాదిగలు ఉండడంతో కాస్త జాగ్రత్త పడుతోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలవ్వగానే మాదిగలకు రాజకీయ పదవులు ఇస్తామంటూ హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దామోదర్ రాజ నరసింహ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇవి సరిపోతాయంటే ఇవి సరిపోవు. నాకు తెలుసు మీ జనాభా ఎంతుంది, మీకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది, మీ ఆవేదన, మీ ఆలోచన నాకు తెలుసు. అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో, పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు. సోనియామ్మను ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిగ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా. మాదిగలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీలోని ఓ మాదిగ సామాజిక వర్గం మండిపడుతుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో మాదిగ సామాజిక వర్గం కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది. వర్గీకరణ ముఖ్యం, మనకు ఖచ్చితంగా ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంతో కాలం లేదు, పార్లమెంట్ ఎన్నికలు కాగానే 6 నెలల్లో కేంద్ర
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తారని చెప్పారు. అది మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి అండగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో 70 నుంచి 80 లక్షల మంది మరి ఖచ్చితంగా మాదిగలంతా ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటారు, వర్గీకరణ చేయించుకుంటారు. దీన్ని అడ్డం పెట్టుకొని ఏమున్నా కృష్ణ లేదు బీజేపీ ఏం చేస్తుంది, ఎందుకు ఏలే 2015 నుంచి ఇప్పటిదాకా, దానికి జవాబు చెప్పండి. మొన్న కూడా అలుముకున్నాడు అక్కడ జింకా గ్రౌండ్లో బహిరంగ సభ పెట్టి కృష్ణమదిగా బాధపడకు ఏడవకు నువ్వు బాధపడకని సంకలు గుద్దుకున్నాడు. మరి ఏమైంది, ఈ దేశ ప్రధానమంత్రి ఏం చేశాడు? మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేసేది కాంగ్రెస్ మాత్రమే అనేది ఆ పార్టీ వాదన. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న వర్గీకరణ కేసులో బలమైన వాదనలు వినిపించేందుకు గాను సీనియర్ న్యాయవాదిని నియమిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఓ బృందాన్ని ఢిల్లీకి కూడా పంపినట్టు చెప్పారు. దీంతో పాటు మాలా మాదిగ ఉపకులాలకు సైతం త్వరలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయినా సరే ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకపోవడంతో మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేయడమే అంటున్నారు ఆ వర్గం నేతలు. Brought to you by VGuard.